ఆంధ్ర వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఊహించని నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయడం వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మీకు బాగా తెలిసిన ఒక వ్యక్తికి ఇప్పటికే పెళ్ళైనప్పటికీ మరో మహిళతో ఆమె ఇష్ట ప్రకారం కలిసి జీవించడం ప్రారంభిస్తుంది చట్టబద్ధమేనా? ఇలాంటి పరిస్థితుల్లో ఆ మహిళ కుటుంబ సభ్యులు దీనిని వ్యతిరేకించి బెదిరింపులకు పాల్పడితే లేదా పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఏమవుతుంది? ఈ సమయంలో చట్టం ఎవరి పక్షాన నిలుస్తుంది? సామాజిక నైతికత, కుటుంబ ఒత్తిడి లేక వ్యక్తిగత స్వేచ్ఛన? ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కోర్టు ఎలా స్పందిస్తాయి? కలిసి జీవిస్తున్న వయోజనుల హక్కులను ఎంతవరకు రక్షిస్తాయనేది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. తాజాగా ఇలాంటి ఓ కేసు విషయం పైన కోర్టు సంచలన తీర్పు అయితే వెలువరించింది. అసలు ఈ కేసు ఏంటి? కోర్టు ఏం చెప్తుందని అంటే, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం అలహాబాద్ హైకోర్టులో వ్యక్తిగత స్వేచ్ఛ పైన ఒక కీలక తీర్పునైతే ఇచ్చింది. పెళ్ళైన పురుషుడు మరొక మేజర్ మహిళతో ఆమె ఇష్ట ప్రకారం సహజీవనము చేయడం నేరం కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. సామాజిక కట్టుబాటు లేదా నైతికత కంటే రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులే గొప్ప అని, ప్రజలు స్వేచ్ఛను కాపాడడమే చట్ట ప్రధాన బాధ్యత అని ధర్మాసనం అయితే సందర్భంగా తేల్చెప్పింది. అసలు ఈ కేసు ఏంటంటే, ఉత్తరప్రదేశ్ చెందినటువంటి ఒక జంటకు తమకు రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. సదరు మహిళ తన కుటుంబ సభ్యుల నుండి తమకు ప్రాణహాని ఉందని చెప్పేసి పరువు హత్య చేస్తామని వారు బెదిరిస్తున్నారని పిటిషన్లో ఆవేదన వ్యక్తం చేసింది. అయితే మహిళా కుటుంబ సభ్యులు దీనికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ సదరు వ్యక్తికి ఇదివరకే వివాహమైందని, అతను తమ కుమార్తెకు పెళ్లి పేరుతో వెతుకుపోయాడని ఆరోపిస్తూ షాజహాన్పూర్లో జైపూరి పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదు చేశారు. కోర్టు ఏం చెప్పిందంటే, మార్చి 25న పిటిషన్ విచారించిన జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ తరుణ్ సక్సేనాలతో కూడిన డివిజన్ బెంచ్ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆ జంట ప్రాణాలకు లేదా శరీరానికి ఎలాంటి హాని తలపెట్టకుండా మహిళా కుటుంబ సభ్యులకు సమయం పాటించాలని కోర్టు హెచ్చరించింది. వారు నివసిస్తున్న ఇంటిలోకి ప్రవేశించకూడదని, అలాగే నేరుగా కానీ, ఫోన్లో కానీ, ఇతరుల ద్వారా కానీ వారిని సంప్రదించడానికి కఠినమైన నిబంధనలు విధించింది. ఈ సందర్భంగా కోర్టు సామాజిక నైతికత, చట్టబద్ధతపైన కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తికి వివాహమైనంత మాత్రాన అతను మరొక మహిళతో ముఖ్యంగా ఆమె ఇష్ట ప్రకారం కలిసి జీవించడం చట్టం దృష్టిలో నేరం కాదని చెప్పేసి పేర్కొంది. నైతిక అనేది వ్యక్తిగత, సామాజిక దృక్పథంతో ఆధారపడి ఉంటుందని, కానీ కోర్టు రాజ్యాంగబద్ధమైన హక్కులకే ప్రాధాన్యత ఇస్తాయని చెప్పేసి స్పష్టం చేసింది. చట్ట ప్రకారం తప్పులు లేనప్పుడు కేవలం సామాజిక అభిప్రాయాల కోసం పౌరుల రక్షణ విస్మరించలేమని ధర్మాసనం అయితే హెచ్చరించింది అనమాట. ఇక బాధిత మహిళ ఇప్పటికే తాను మేజర్‌నని, తన స్వంత ఇష్ట ప్రకారమే ఆ వ్యక్తితో ఉంటున్నానని షాజహాన్పూర్లో ఎస్పీకి దరఖాస్తు చేసుకున్నట్లు కోర్టు అయితే గుర్తించింది. అయినప్పటికీ పోలీసులు తగిన చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టింది. సుప్రీంకోర్టు గతంలో శక్తి వాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ కలిసి జీవిస్తున్న వయోజనులను రక్షించడం కోసం పోలీసులు ప్రాథమిక విధి అని గుర్తు చేసింది. నేపథ్యంలో ఆ జంట భద్రతకు షాజహాన్పూర్ పోలీసులు సూపరింటెండెంట్ వ్యక్తిగా బాధ్యత వహించిన ఆదేశాలు జారీ చేశారు. పిటిషన్ తరపు న్యాయవాది షాహనషా అఖ్తర్ ఖాన్ వాదిస్తూ సదరు వ్యక్తి భార్య పిల్లలు ఉన్న మాట వాస్తవమేనని, అయితే ఒక వ్యక్తి మరొక వ్యక్తితో కలిసి ఉండటానికి చట్టబద్ధంగా అభ్యంతరం పెట్టే హక్కు కేవలం అతని భార్యకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. మూడవ పక్షం ఉన్న మహిళలు, కుటుంబ సభ్యులు హక్కు లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఆ జంటను అరెస్టు చేయకూడదని పోలీసులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. కోర్టు అనేది కేసును తదుపరి విచారణ ఏప్రిల్ 8 తేదీకి వాయిదా వేసింది. ఈలోపు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మహిళా కుటుంబ సభ్యులు తమ కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ తీర్పు సామాజిక కట్టుబాట్ల పేరుతో వ్యక్తిగత హక్కులను కాలరాసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా న్యాయస్థానం నిలబడి తీరును ప్రతిబింబిస్తుందన్నమాట.